వెల్కమ్ టు ఆల్. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్, బిఏ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్, ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ పరిషత్ నిర్మాణం గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ప్రజాప్రతినిధులతో తయారు చేయబడిన రాజ్యాంగం ఉండటం స్వతంత్ర రాజ్య లక్షణాలలో ముఖ్యమైనది. స్వతంత్ర భారతావనికి నూతన రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం ఒక రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పడింది. దేశానికి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఏర్పడిన ప్రజాప్రతినిధుల సభను రాజ్యాంగ సభ, రాజ్యాంగ నిర్మాణ సభ, రాజ్యాంగ పరిషత్ అని పిలుస్తారు. స్వతంత్ర భారతదేశంలో సాధించిన తొలి ఘనకార్యాలలో రాజ్యాంగ రూపకల్పన అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగ పరిషత్ కృషి ఫలితంగా భారత రాజ్యాంగం ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్ నిర్మాణము, వివిధ కమిటీలు. భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగాన్ని నిర్మించడానికి 1946లో ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దాని నిర్మాణం, ప్రాతినిధ్య విధానం, మంత్రిత్రయ ప్రణాళిక అనుసరించి ఉంది. అందులో మొత్తం 389 మంది ప్రతినిధులు ఉండాలి. వారిలో 93 మంది స్వదేశీ సంస్థానాధీశుల ప్రాంతాల నుంచి నియమించబడతారు. ముస్లింలకు 78 స్థానాలు కేటాయించారు. ఎన్నికలలో 73 స్థానాలే ముస్లింలు గెలుచుకున్నారు. కానీ పాకిస్తాన్నే కోరడం వల్ల ముస్లిం లీగ్ రాజ్యాంగ పరిషత్తులో చేరలేదు. రాజ్యాంగ పరిషత్తులో వివిధ పార్టీల, కుల, మత ప్రాంతాల వారు సభ్యులయ్యారు. ప్రతి 10 లక్షల ఓటర్లకు ఒక సభ్యుడి చొప్పున రాష్ట్రాల శాసనసభ్యులు రాజ్యాంగ పరిషత్కు ప్రతినిధులను ఎన్నుకున్నారు. ప్రముఖ సభ్యులు రాజ్యాంగ పరిషత్తులో అనేక మంది ప్రముఖులు సభ్యులుగాను వివిధ హోదాలలోనూ పనిచేశారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ పట్టాభి సీతారామయ్య, కృపలాని, మౌలానా ఆజాద్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అబ్దుల్ గఫార్ ఖాన్, పంత్, టాండన్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేటీ షా, కేఎం మున్షి, బిఎన్ రావ్, ఎన్ గోపాలస్వామి, సరోజిని నాయుడు, రాజకుమారి అమృత కౌర్ మొదలగు వారు రాజ్యాంగ పరిషత్తులో ప్రముఖ పాత్ర వహించారు. రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశము 1946 డిసెంబర్ 9న ప్రారంభమైనది. డాక్టర్ సచ్చిదానంద సిన్హా రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. కానీ 1946న డిసెంబర్ 11న ఆయన మరణించాడు. తదనంతరం డిసెంబర్ 11న డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షుడుగాను ఏకగ్రీవంగా ఎన్నికైనారు. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టినారు. రాజ్యాంగ పరిషత్ కమిటీల నియామకం. దేశానికి ప్రాథమిక శాసనము రాజ్యాంగం. దేశ ప్రజల ఆశయాలకు ప్రతిబింబమైన రాజ్యాంగ ప్రతిని రూపొందించడం సులభ విషయం కాదు. భారత రాజ్యాంగ పరిషత్ పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించుటకు కమిటీ పద్ధతిని అవలంబించినది. కమిటీలో ప్రధానంగా 2 రకాలు. అవి ఏ విధాన నిర్ణయక కమిటీలు, బి విషయ నిర్ణాయక కమిటీలు. నెంబర్ 1 విధాన నిర్ణాయక కమిటీలు. భారత రాజ్యాంగ పరిషత్ 10 విధాన నిర్ణాయక కమిటీలను ఏర్పాటు చేసుకున్నది. అవి ఏమనగా, నెంబర్ 1 విధాన నిబంధనల కమిటీ, నెంబర్ 2 ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ, నెంబర్ 3 క్రెడెన్షియల్ కమిటీ, నెంబర్ 4 సభా కమిటీ, నెంబర్ 5 ప్రెస్ గ్యాలరీ కమిటీ, నెంబర్ 6 స్టీరింగ్ కమిటీ, నెంబర్ 7 ఆర్డర్స్ ఆఫ్ బిజినెస్ కమిటీ, నెంబర్ 8 హిందీ అనువాద కమిటీ, నెంబర్ 9 ఉర్దూ అనువాద కమిటీ, నెంబర్ 10 భారత స్వాతంత్ర చట్ట పరిశీలన కమిటీ, నెంబర్ 2 విషయ నిర్ణాయక కమిటీలు. రాజ్యాంగ పరిషత్ 12 విషయ నిర్ణాయక కమిటీలను సృష్టించినది. అవి 1 భారతదేశంలోని రాష్ట్రాలలో సంప్రదింపుల కమిటీ, నెంబర్ 2 సలహా సంఘము. ఇది తిరిగి కొన్ని ఉప కమిటీలుగా ఏర్పడింది.
అవి ప్రాథమిక హక్కుల కమిటీ, అల్పసంఖ్యాకుల కమిటీ మొదలగునవి. నెంబర్ 3 కేంద్ర ప్రభుత్వ అధికార కమిటీ. నెంబర్ 4 కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ. నెంబర్ 5 రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ. నెంబర్ 6 ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ. నెంబర్ 7 ఆర్థిక అంశాలపై కమిటీ. నెంబర్ 8 కేంద్రపాలిత ప్రాంతాలపై కమిటీ. నెంబర్ 9 జాతీయ పతాక కమిటీ. నెంబర్ 10 సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ. నెంబర్ 11 రాజ్యాంగ పరిశీలన కమిటీ. నెంబర్ 12 భాషా రాష్ట్రాల కమిటీ. రాజ్యాంగ రచనా కమిటీ. పై కమిటీలలో రాజ్యాంగ రచనా కమిటీ చాలా ప్రధానమైనదిగా భావించబడింది. ఈ కమిటీ 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో ఏర్పాటు చేయబడినది. భారత ప్రభుత్వానికి న్యాయ సలహాదారుడైన బిఎన్ రావు రాజ్యాంగ రచనా కమిటీకి లేక ముసాయిదా సంఘానికి సలహాదారుగా పనిచేసినారు. రాజ్యాంగ పరిషత్ రెండవ సమావేశం. రాజ్యాంగ పరిషత్ రెండవ సమావేశం 1947 జనవరి 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించబడినది. ఈ సమావేశంలో నెహ్రూ గారు మొదటి సమావేశంలో ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానాన్ని రాజ్యాంగ సభ ఆమోదించినది. ఈ తీర్మానము భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించాలని ప్రకటించింది. నూతన రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తర్వాత భాష, సంస్కృతి, పాలన మరియు ఆర్థిక విషయాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలను సజాతీయమైన విభాగాలుగా ఏర్పాటు చేయుటకు వాటిని పునర్విభజించాలని తీర్మానించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ మూడవ సమావేశము. రాజ్యాంగ పరిషత్ మూడవ సమావేశము 1947 ఏప్రిల్ 21 నుండి మే 2వ తేదీ వరకు నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర అధికారాల కమిటీ తన ప్రాథమిక హక్కుల సలహా కమిటీ సమర్పించిన నివేదికలను చర్చించినది. క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలలో పేర్కొనబడిన విధముగా రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, ఆర్థిక విషయాలు మొదలగునవి కేంద్రానికి మాత్రమే ఉండాలని కేంద్ర అధికారాల కమిటీ సూచించింది. ప్రాథమిక హక్కులను న్యాయబద్ధం కానిగా వర్గీకరించింది. ప్రాథమిక హక్కులను కుల, మత, వర్గ, స్త్రీ, పురుష విచక్షణ లేకుండా పౌరులందరికీ ప్రసాదించాలని సిఫారసు చేసింది. 1947 మే 2న రాజ్యాంగం ఇంగ్లీషు, హిందీ భాషలలో రచింపబడాలని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన పిదప వాయిదా పడింది. రాజ్యాంగ సభ సమావేశాలు తిరిగి జూలై 14 నుండి 31 వరకు నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాజ్యాంగ పరిషత్ ప్రధానంగా 3 విషయాలను పరిశీలించినది. అవి ఏమనగా, నెంబర్ 1 కేంద్ర ప్రభుత్వ నిర్మాణాన్ని గురించి కేంద్ర నిర్మాణ కమిటీ సమర్పించిన నివేదిక. నెంబర్ 2 జాతీయ పతాక అవలంబన. నెంబర్ 3 రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాన్ని గురించి రాష్ట్ర నిర్మాణ కమిటీ సమర్పించిన నివేదిక. రాజ్యాంగ పరిషత్ ప్రత్యేక సమావేశం 1947 ఆగస్టు 14, 15 అర్ధరాత్రి స్వతంత్ర భారత ప్రభుత్వానికి అధికారం బదిలీ అవుతున్న సందర్భంగా అధికార బదిలీ విషయంపై చర్చ కొరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలోనే అప్పటి తాత్కాలిక భారత ప్రధాని మరియు రాజ్యాంగ సభలో ప్రముఖుడైన నెహ్రూ గారు రాజ్యాంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రపంచము నిద్రావస్థలో ఉన్న అర్ధరాత్రి సమయంలో భారత జాతి స్వేచ్ఛా జీవితానికి మేల్కొంటున్నది అని పేర్కొనెను. రాజ్యాంగ పరిషత్ 4వ సమావేశము. రాజ్యాంగ పరిషత్ 4వ సమావేశము 1947 ఆగస్టు 20 నుండి 29 వరకు నిర్వహించబడినది. ఈ సమావేశంలో రాజ్యాంగ సభ కేంద్ర అధికారాల కమిటీ తన 2వ నివేదిక ద్వారా సమర్పించిన కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను, అల్పసంఖ్యాకులకు సంబంధించిన అల్పసంఖ్యాకుల సలహా కమిటీ సమర్పించిన నివేదికను, భారత రాజ్యాంగ సభ ఇకపై రాజ్యాంగ నిర్మాణ సభగాను శాసన నిర్మాణ సంస్థగాను పనిచేయవలసి ఉంటుందని రాజ్యాంగ సభ ప్రత్యేక కమిటీ చేసిన సిఫారసును పరిశీలించింది. ఈ ప్రత్యేక కమిటీ సిఫారసును అనుసరించి భారత రాజ్యాంగ సభ రాజ్యాంగ నిర్మాణ సభగాను శాసన నిర్మాణ సంస్థగాను వేర్వేరు దినాలలో వేర్వేరు సమావేశాలను నిర్వహించాలి. సిఫారసును అనుసరించి శాసన నిర్మాణ సంస్థ హోదాలో రాజ్యాంగ సభ సమావేశమైనప్పుడు దానికి ఎన్నుకోబడ్డ స్పీకర్ అధ్యక్షత వహించాలి.
రాజ్యాంగ సభపై తీర్మానాలను ఆమోదించడంలో రాజ్యాంగ సభ శాసన నిర్మాణ సంస్థ హోదాలో మొదటిసారిగా 1947 నవంబర్ 17న సమావేశమైంది. ఈ సమావేశంలో జీవి మౌలంకర్ స్పీకర్గా ఎన్నుకోబడ్డారు. 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగి నూతన పార్లమెంటు ఏర్పడే వరకు భారత రాజ్యాంగ సభ శాసనసభగా కూడా పనిచేసింది. రాజ్యాంగ రచనా సంఘం 1948 ఫిబ్రవరి 21న రాజ్యాంగ సభకు రాజ్యాంగ ముసాయిదా నివేదికను సమర్పించింది. రాజ్యాంగ ముసాయిదా నివేదిక వెంటనే ముద్రింపబడి ప్రజలు, పత్రికలు, రాష్ట్ర శాసనసభల చర్చకై ప్రవేశపెట్టబడింది. 8 నెలల అనంతరం 1948 నవంబర్ 4న రాజ్యాంగ సభ ముసాయిదా రాజ్యాంగంపై చర్చను ప్రారంభించినది. రాజ్యాంగ సభ అక్టోబర్ 7 వరకు ప్రకరణల వారీ ముసాయిదా రాజ్యాంగాన్ని చర్చించింది. రాజ్యాంగ ముసాయిదాకు 7635 సవరణలు ప్రతిపాదింపబడగా అందులో 2473 సవరణలు రాజ్యాంగ సభచే చర్చింపబడి ఆమోదింపబడినవి. రాజ్యాంగ ముసాయిదా బిల్లుపై చివరి చర్చ 1949లో జరిగినది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ముసాయిదాను ఆమోదించినది. రాజ్యాంగ ముసాయిదాపై చర్చ జరిగిన రోజులలో రాజ్యాంగ సభ సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు, సభ్యులు తగు వివరణలు ఇచ్చారు. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశము. రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగినది. ఈ సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ప్రథమ రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని 395 ప్రకరణలలో 8 షెడ్యూళ్లలో రూపొందించినారు. దీనితో రాజ్యాంగ సభ పని పూర్తి అయినది. అయితే నూతన రాజ్యాంగ తాత్కాలిక నిబంధన ప్రకారము రాజ్యాంగ సభ భారతదేశ తాత్కాలిక పార్లమెంటుగా మారి 1952 వరకు కొనసాగినది. నూతన రాజ్యాంగ అమలు. 1949 నవంబర్ 26 రాజ్యాంగ సభ ఆమోదాన్ని పొందిన నూతన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోనికి వచ్చినట్లు నిర్ణయించబడినది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని రిపబ్లిక్ డేగా జరుపుకొనుచున్నాము. అమెరికాలో రాజ్యాంగ పరిషత్ 4 నెలలలో రాజ్యాంగాన్ని తయారు చేస్తే భారత రాజ్యాంగ పరిషత్కు 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు పట్టింది. భారత రాజ్యాంగ రచనకు 64 లక్షల రూపాయలు వ్యయమైనట్లు అంచనా వేయబడినది. రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, విమర్శ. రాజ్యాంగ పరిషత్పై దిగువ తెలిపిన విమర్శలు ఉన్నాయి. అవి: నెంబర్ 1, ఇది సార్వభౌమ సంస్థ కాదు. నెంబర్ 2, రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ గుత్తాధిపత్యం కొనసాగింది అని ఇంకొక విమర్శ. నెంబర్ 3, భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం. అయితే ఈ విమర్శలను అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఖండించారు. అదియునుగాక నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొద్ది రోజులలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో రాజ్యాంగ పరిషత్తులో పనిచేసిన సభ్యులందరూ గెలుపొందటము, రాజ్యాంగ పరిషత్తును, నూతన రాజ్యాంగాన్ని విమర్శించిన రాజకీయ పక్షాల అభ్యర్థులు ఓడిపోవడాన్ని బట్టి రాజ్యాంగ నిర్మాణ సభ ప్రజాప్రతినిధుల సభయని, నూతన రాజ్యాంగము ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారైందని రుజువైంది. అదీగాక 1947 ఆగస్టు 15 తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు పూర్తి అధికారాలు లభించాయి. అందువలననే అది మొదటి సాధారణ ఎన్నికలు జరిగేంత వరకు దేశానికి పార్లమెంటుగా కూడా వ్యవహరించింది. ఎన్నికలను జరిపి రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకోవటం వలన కాలము, ధనము వృధా అవుతాయనే భావనతోనే పరోక్ష ఎన్నిక విధానాన్ని అనుసరించడం జరిగింది. అన్ని కులాల వారికి, మతాల వారికి, మేధావులకు రాజ్యాంగ నిర్మాణ సభలో సముచిత ప్రాతినిధ్యము కల్పించబడింది. అయితే ఇందులో న్యాయవాదులు, న్యాయశాస్త్ర పట్టభద్రులు ఎక్కువగా సంఖ్యలో ఉండటం గమనార్హము.